ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ జ్యోతుల మార్కెట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళా దీప్తి ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థుల వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రకళా దీప్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుందని అన్నారు. లేదు మీకే కావాలి కదా, ఇది అన్నగారు భలే అడుగుతారు. స్వామి అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 34వ వార్డులో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం పేద మధ్యతరగతి వాళ్ళందరికీ అందాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అది కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయినవి, ఇంకా మిగతావి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులోనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పూర్తయిన కాలేజీల్లో సీట్లు నిజంగానే పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ టాలెంట్ని బట్టి అందివ్వగలిగితే ఈ పాటి ఇంకా మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజ్ సీట్లు పెరిగి ప్రతి కుటుంబం మారుమూల గ్రామం నుంచి కూడా వైద్యం తయారయ్యే విధంగా ఈరోజు చదువులు ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కట్టిన పూర్తయిన కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేసేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మేము ప్రతి వార్డులోకి వెళ్ళి అమ్మ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనే లోపల వాళ్ళే అమ్మ విద్యా, వైద్యం రెండూ కూడా ప్రభుత్వమే నడపాలి, మేము సంతకం పెడతామని చెప్పేసి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలోని నిజంగా మెడికల్ కాలేజ్తో పాటు మెడికల్ హాస్పిటల్ ఉచితంగా అదే వైద్యం అందడం అన్నది మన అందరం కూడా ఆలోచించాలి ఒక విషయం. ఎందుకంటే కరోనా టైంలో ఈ మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఈ మెడికల్ హాస్పిటల్లోని వైద్యం ఏ విధంగా అందించారో ప్రతి ఒక్కళ్ళు చూశారు. అలాంటిది ఈ 26 జిల్లాల్లోని ప్రతి జిల్లాలోనూ కూడా ఒక వైద్య కళాశాల అదేవిధంగా ఒక హాస్పిటల్ రాగలిగితే రేపొద్దున్న ఏదైనా ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకునే పరిస్థితి మన ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం అధికారులు కూడా సీఎం గారితో పాటు అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. విద్య, వైద్యం రెండూ కూడా ప్రైవేటీకరణ చేస్తామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అందరికీ చదువు ఉచితంగా ఇవ్వాలి, అందరికీ వైద్యం ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులు సంపాదిద్దాం, ఏ విధంగా వాళ్ళతో ఉన్న స్నేహితులకు కానీ వాళ్ళ చుట్టాలకు కానీ ప్రైవేటీకరణ చేసి వాళ్ళ డబ్బులు సంపాదించుకునే విధంగా చేద్దామని ఆలోచిస్తున్నారే తప్ప పేద మధ్యతరగతి వాళ్ళకి ఏ విధంగా మనం సేవ చేయగలమని ఆలోచించట్లేదు. మీకే తెలుస్తుంది దాని యొక్క అభిప్రాయం అంటే. ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం వల్ల లాభం ఏంటి అని అడిగితే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, కూటమి ప్రభుత్వ నాయకులకి వాళ్ళకి చేకూరే లాభం. అంతేకాకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే నీరాజనాలు పడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు అంటే ప్రజలు ఆయన దగ్గరలోనే ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయన కట్టిన కోర్టులు కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీలు కానీ చూసుకుంటే ప్రజలందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు. అయ్యో జగన్ ఇంత చేశాడు, మనం ఆయన్ని ఎన్నుకోలేకపోయామని ప్రజల్లోనూ ఆయన వెళ్ళిన ప్రతి చోట నీరాజనం పడుతుంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసేయడం గురించి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్నది మనం అందరం చూస్తున్నాము. దాన్ని వ్యతిరేకించే విధంగానే అంటే ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయిపోతారు, రేపు అధికారం మేము కోల్పోతామని కూటమి ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది.